హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రనిల్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రైల్వేకి సంబంధించిన ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించిన చాలా వేకెన్సీస్ పడ్డాయి. జాబ్ నోటిఫికేషన్ 8,113 సెన్ 5కి సంబంధించి. ఓకే, అండ్ సెన్ 6 ఉన్నది, సెన్ 4 కూడా ఉన్నది. అంటే నోటిఫికేషన్ 5 అండ్ నోటిఫికేషన్ 4 అండ్ 6 కూడా ఉండడం జరిగింది. ప్రజెంట్ మనం 8,113 ఓకే 8,113 జాబ్ నోటిఫికేషన్కి సంబంధించిన లాస్ట్ డేట్ ఇదిగోండి. ఈ సెన్ 5 మీద నేను క్లిక్ చేసి లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 13/10/2024 వరకు ఉంది. స్టార్టింగ్ డేట్ వచ్చేసి 14/9/2024 అండ్ మోడిఫికేషన్ డేట్ వచ్చేసి మీకు 16/10/2024 నుంచి 25/10/2024 వరకు అయితే ఉండడం అయితే జరిగింది. ఇందులో వేకెన్సీస్ అయితే ఇక్కడ చూడండి, చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సర్వేయర్ ఉంది, అండ్ స్టేషన్ మాస్టర్ ఉంది, గూడ్స్ ట్రైన్ మేనేజర్ ఉంది, జూనియర్ అకౌంట్స్ కమ్ అసిస్టెంట్స్, చాలా రకాల పోస్టులు ఉన్నాయి ఇక్కడ. సో ఇది నాన్ టెక్నికల్ పోస్టులు అనమాట. సో వీటికి సంబంధించిన ఏజ్ చూసుకోండి, 18 నుంచి 36 ఉంది. స్కేల్ కూడా చాలా బాగుంది. అండ్ ఒక్కొక్క పోస్ట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, టోటల్ ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ ఈ నోటిఫికేషన్లో క్లియర్గా మనం చూడొచ్చు. అండ్ నోటిఫికేషన్ కనుక మనం అంటే ఏది మన ఏజ్ రిలాక్సేషన్ కూడా మనం చూసుకుంటే కనుక ఇక్కడ బీసీ వాళ్ళకైతే ఒక 3 ఇయర్స్ అంటే 36+3 అనమాట. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కూడా కొంచెం ఎక్కువనే ఉండడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇదిగోండి. ఓకేనా. సో ఎప్పుడైనా మనం అప్లికేషన్ చేసేటప్పుడు దానికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మనం జాగ్రత్తగా చదవడం అలవాటు చేసుకున్నప్పుడు మాత్రమే మనం అప్లికేషన్ చేసుకోవాలి. అండ్ ఇందులో ఎన్ని మార్కులు ఎన్ని లెవెల్స్ ఉంటాయి, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ సంబంధించిన మొత్తం కూడా ఇందులో క్లియర్గానైతే మనకు ఉండడం అయితే జరిగింది. సో ఈ పేజ్లో ఇదిగోండి, ఇక్కడ ఆల్రెడీ హ్యావ్ అనే అకౌంట్ అని కనబడుతుంది కదా, దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ 2 మొబైల్ నెంబర్ పాస్వర్డ్ క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి. ఒకవేళ మనం లాగిన్ లేదు అంటే ఇక్కడ క్రియేట్ అయిన అకౌంట్ మీద క్లిక్ చేయాలి, లేదంటే ఇక్కడ అప్లై మీద ఇక్కడ క్రియేట్ అయిన అకౌంట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. నేను ఫస్ట్ చెప్తాను, దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా. సో ఇదిగోండి, ఈ పేజ్లో మన అకౌంట్ ఇప్పటివరకు లేకపోతే చాలా సింపుల్ బేసిక్ డీటెయిల్స్తో మనం ఇవన్నీ ఎంటర్ చేయాలి. ఇండియన్ అని ఒకసారి ఎంటర్ చేయాలి. ఓకే, మన పేరు, మన తండ్రి పేరు, మన డేట్ ఆఫ్ బర్త్, మన జెండర్, ఫాదర్ నేము, మదర్ నేము, ఓకే, ఇవన్నీ కూడా మనం 2 సార్లు కూడా ఎంట్రీ చేసుకుంటూ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్టేజ్లో ఆధార్ కార్డ్ అయితే ఖచ్చితంగా మీరు వెరిఫికేషన్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ కూడా మీరు ఎంట్రీ చేసేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మెయిల్ ఐడికి ఒక ఓటీపీ వస్తుంది, ఈమెయిల్ ఐడి కూడా అంటే మొబైల్ కూడా ఒక ఓటీపీ వస్తుంది. అండ్ వాటిని వెరిఫికేషన్ చేసుకొని అక్కడ ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని అక్కడ క్యాప్షన్ అక్కడ ఎంట్రీ చేసేసి ప్రివ్యూ ఒకసారి చెక్ చేసేసుకొని అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఇది అకౌంట్ క్రియేట్ అయిన పద్ధతి. సో మనకి ఇప్పుడు క్రియేట్ చేసుకున్న ఫోన్ నెంబర్తోనే పాస్వర్డ్తోని అండ్ అక్కడ క్యాప్షన్ ఎంట్రీ చేసేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా డాష్బోర్డ్ అయితే వస్తుంది. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేయాలి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే సెన్ నెంబర్ 5 8,113 వచ్చేసి సెన్ నెంబర్ 5 ఉంటుంది. ఇక్కడ సెన్ నెంబర్ 4 కూడా ఉంది అండ్ సెన్ నెంబర్ 6 కూడా ఉంది. 6 ఇంకా రాలేదు, 21 నుంచి స్టార్ట్ అవుతుంది ఈ మంత్. ఓకేనా. సో ఇక్కడ ఏ రీజన్కి మీరు అప్లికేషన్ చేద్దాం అనుకుంటున్నారు అనేది మీరు చూస్ చేసుకోవాలని, ఇది చాలా ఇంపార్టెంట్. ఆ రీజన్ సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ మీరు టిక్ బాక్స్ చేసేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసేసి ఆల్రెడీ ఇంతకుముందు మనం ఏదైతే ఫిలప్ చేసామో ఫామ్, ఇది రిజిస్ట్రేషన్ చేసుకున్నామో దానికి సంబంధించిన ఇక్కడ డీటెయిల్స్ కొన్ని ఆటోమేటిక్గా ఇది క్లోజ్ అయి ఉంటాయి, అంటే ఎడిట్ చేయడానికి అయితే ఉండవు. అండ్ కొన్ని ఇక్కడ ఏంటంటే మీ మ్యారేజ్ స్ట్రక్చర్ అంటే పెళ్ళి అయిందా కాలేదా, మీ రీజనల్ ఏంటి, మీ మదర్ టంగ్ ఏంటిది, ఓకే, ఎగ్జామినేషన్ మీరు తెలుగులో రాస్తారా ఇంగ్లీష్లో రాస్తారా, ఓకే, అవి చూస్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఇదిగోండి, ఇక్కడ మీరు నచ్చిన భాషలో మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు. తర్వాత ఒక 2 ఐడెంటిఫికేషన్ మార్క్స్ మన పుట్టుమచ్చలు అయితే అక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ మీరు కేటగిరీకి సంబంధించిన అంటే క్యాస్ట్కి సంబంధించిన మాట సెలెక్ట్ చేసేసుకోండి. నాన్ క్రిమిలేయర్ చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ అడ్రస్ కూడా మీరు ఎంట్రీ చేసేసుకోండి. సేమ్ అడ్రస్ అయితే టిక్ మార్క్ చేసుకుంటే రైట్ సైడ్ కూడా ఫెచ్చింగ్ అయిపోతుంది. సేవ్ మీద క్లిక్ చేయాలి. చాలా సింపుల్ అన్నమాట. సో సేవ్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా సేవ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ప్రతి దానిలో కూడా సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తూనే ఉండాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ కేటగిరీ డీటెయిల్స్ అనమాట. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని అడుగుతాయి. ఇంతకుముందు ఏమన్నా రైల్వే ఎంప్లాయీ మీరు, అవునైతే అవును, లేకపోతే నో పెట్టేసుకోండి, మీ ఇష్టం. తర్వాత ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టేసుకోండి. తర్వాత ఏమన్నా స్క్రైబ్కు ఇంతమంది పాల్పడ్డారు, ఎగ్జామ్ రాస్తూ మీరు ఏమన్నా సూచనకు పాల్పడ్డారా అంటే ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టుకోండి. మ్యాక్సిమం అయితే నో ఉంటుంది. తర్వాత ఈబీసీ అనమాట. ఈబీసీ వాళ్ళకి ఓబీసీ కాదు, ఈబీసీ వాళ్ళు ఎస్ అయితే అనే సర్టిఫికేట్ నెంబర్ అయితే అక్కడ ఎంట్రీ చేయాలి. లేటెస్ట్ ఇయర్ అయితే మెన్షన్ చేయాలి. తర్వాత ఇక్కడ రైల్వే స్టేషన్ అప్లికెంట్ అని అడుగుతుంది, నో పెట్టేసుకోండి. ఎస్ అయితే రైల్వే అప్లికెంట్ అయితే ఎస్ పెట్టుకోండి, లేకపోతే లేదు. తర్వాత కింద చూడండి కరెంట్ ఎంప్లాయీ డీటెయిల్స్ ఒకవేళ ఉంటే కనుక ఎస్ పెట్టుకోండి, లేకపోతే నాట్ అప్లికేబుల్ పెట్టుకోండి. తర్వాత కింద ఇక్కడ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఫర్ రిఫండ్ ఫీజ్ అనమాట. ఇప్పుడు బీసీ వాళ్ళకైతే 500, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 250 కనబడుతుంది అవుతుంది కదా.
అందులో ఇప్పుడు బీసీ వాళ్ళకైతే 400 రూపాయలు అమౌంట్ ఎగ్జామ్ అటెండ్ అయినప్పుడు మాత్రమే 400 రూపీస్ క్రెడిట్ అవుతాయి. ఆ క్రెడిట్ అయ్యే డీటెయిల్స్ ఏంట్రా నాయన, ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, అకౌంట్ నెంబర్, ఆ పేరు, ఆ ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంట్రీ చేసేసి ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేసేసి దాన్ని సేవ్ చేసుకోండి బాబు అని అంటుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఈ అకౌంట్ డీటెయిల్స్ ఎంట్రీ చేసేసి ఇక్కడ సేవ్ అని బటన్ కనబడుతుంది కదా రైట్ సైడ్ పర్పుల్ కలర్లో, సేవ్ ఓకే అంటే కనుక సేవ్ మీద క్లిక్ చేసేయండి, నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. ఓకేనా. సో నెక్స్ట్ పేజ్ ఇక్కడ ఏంటంటే మనకు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎంట్రీ చేయండి. ఈ విధంగా ఒక్కొక్కసారి మన డీటెయిల్స్ అయితే కనబడవు, ఒకసారి రిఫ్రెష్ కొట్టండి పర్వాలేదు. ఒకవేళ ఇక్కడ మీకు రిఫ్రెష్ కొట్టిన తర్వాత ఏంటంటే మీకు మన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎస్ఎస్సి డీటెయిల్స్ ఎంట్రీ చేయాలి, తర్వాత డిగ్రీ డీటెయిల్స్ ఎంట్రీ చేయాలి. నేను ఆల్రెడీ ఇక్కడ ఎస్ఎస్సి డీటెయిల్స్ ఎంట్రీ చేశాను. ఏ విధంగా ఎంట్రీ చేశానంటే ఇక్కడ క్వాలిఫికేషన్ కనబడుతుంది, ఇక్కడ ఎస్ఎస్సి అని మెట్రికులేషన్ అని కనబడుతుంది. దాన్ని చూస్ చేసుకొని సేమ్ ఇప్పుడు డిగ్రీ ఇదిగోండి ఏ విధంగా ఎంట్రీ చేస్తున్నా, ఆ క్వాలిఫికేషన్ ఏంటిది, ఎప్పుడు పాస్ అయ్యారా, స్టేట్ ఏంటిది, ఆ బోర్డు ఏంది, ఇది హాల్ టికెట్ నెంబర్ ఏంటి అనేది సేమ్ సింపుల్గా ఎంట్రీ ఎస్ఎస్సి మేము ఎంట్రీ చేసి ఇక్కడ రైట్ సైడ్కి యాడ్ బటన్ కనబడుతుంది చూడండి. ఎంట్రీ చేసిన మాత్రాన ఆడ యాడ్ కాదు, ఇక్కడ రైట్ సైడ్కి యాడ్ అని కనబడుతుంది చూడండి. యాడ్ నొక్కగానే పైన ఎస్ఎస్సి మేము యాడ్ అయిపోయింది చూడండి ఎస్ఎస్సి డీటెయిల్స్. అదేవిధంగా యాడ్ అయిన తర్వాత డిగ్రీ డీటెయిల్స్ కూడా ఈ విధంగా యాడ్. ఇక్కడ చూడండి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్కి సంబంధించిన మీకు ఏమైనా నాలెడ్జ్ ఉందా అని అడుగుతుంది. ఉంటే ఎస్ పెట్టుకోండి, లేకపోతే నో పెట్టేసుకోండి, మీ ఇష్టం, అది మాత్రమే పెట్టుకోండి, లేకపోతే లేదు. తర్వాత ఎస్ఎస్సి మెమోని అయితే మీరు ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎస్ఎస్సి మెమో పీడిఎఫ్ ఫార్మాట్లో ఒక 500 KB లోపు ఎంతో ఉంది, దాని KB లోపు ఉండేటట్టు చూసుకొని మీరు అప్లోడ్ అయితే చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ అంటే సేవ్ అండ్ నెక్స్ట్ అంటే ఈ విధంగా మనకి ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయమంటుంది. ఇక్కడ ఇచ్చినటువంటి డైమెన్షన్లో మీరు ఫోటో అండ్ సిగ్నేచర్ స్కాన్ చేసి అప్లోడ్ చేసి సేవ్ అనాలి. అక్కడ పర్టికులర్స్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు, ఒకసారి చదువుకోండి. నేను నెక్స్ట్ పేజ్కి వచ్చేసాను. సో ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ కాగానే ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఏ పోస్ట్కి అప్లికేషన్ చేస్తారు అనేది ఇక్కడ చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి నచ్చేసింది అనుకోండి, ఇక్కడ క్లిక్ చేస్తే రైట్ సైడ్కి ఇక్కడ యాడ్ అయిపోతుంది అనమాట. సెకండ్ది అట్లా అన్నీ కూడా ఇక్కడ 6 కనబడుతున్నాయి మనకు, 6 కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. అయితే నోటిఫికేషన్లో మనం స్టార్టింగ్లో ఒకసారి చూసుకున్నాం, నోటిఫికేషన్లో ఏమేమి పోస్టులు ఉన్నాయి ఏంటి అనేది చూసుకున్నాం కదా. ఇదిగోండి ఇందులో దేనికి ఎక్కువ పోస్టులు ఉన్నాయి, లేకపోతే మీరు దేనికి ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు అప్లికేషన్ చేయడానికి అనేది చూస్ చేసుకుని దాన్ని ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అట్లా అన్నీ కూడా మీరు అప్లికేషన్ చేసుకోండి ఇక్కడ నోటిఫికేషన్లో చూపించినట్టుగా. ఓకేనా. సో ఎటువంటి తొందరపడాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఒక్క నిమిషం ఆలోచించి పెట్టుకోండి. ఓకే అన్న తర్వాత కూడా సేమ్ ఇది కూడా కింద సేవ్ అండ్ నెక్స్ట్ అని కనబడుతుంది. ఓకేనా. చూడండి నేను జాగ్రత్తగా నా ఎడ్యుకేషన్ డీటెయిల్స్కి ఈక్వల్గా పెట్టుకున్నాను. సో ఇక్కడ సేవ్ అని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మట్టుకైతే ఇక్కడ ప్లేస్ ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారు, కర్మ నుంచి నేనైతే అప్లై చేస్తున్నా. సేవ్ మీద క్లిక్ చేసిన, ఇక్కడ ప్రీవ్యూ అండ్ అప్లికేషన్ కొడుతున్నాను. నేను కావాలని కొడుతున్నా చూడండి, ఎందుకంటే ఇక్కడ చెక్ బాక్స్ అనేది మనం ఖచ్చితంగా టిక్ మార్క్ చేయాలి. మళ్ళీ ప్రీవ్యూ కొడుతున్నా, మళ్ళీ ఏదో మర్చిపోయినమాట. ఇక్కడ పైన చూడండి మర్చిపోయినాము, పైన కూడా ఒకటి చెక్ బాక్స్ కనబడుతుంది చూడండి ఇదిగోండి నేను చూపెడుతున్నా, ఇదిగోండి అది క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఒకటి ఎనేబుల్ అయితే కింద. ఇవన్నిటికీ మీరు కండిషన్స్ మీరు ఓకే చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి సేవ్ కొట్టుకేసుకోండి. ఆ డౌట్ ఉంటే అండ్ ప్రీవ్యూ అప్లికేషన్ మీద క్లిక్ చేసేయండి. మొత్తం కూడా క్లియర్గా మనకు ప్రీవ్యూ కనబడుతుంది. ఇక్కడ చెక్ బాక్స్ చేసేసి ఒకవేళ ఎడిట్ ఆప్షన్ మీరు ఇంకా డౌట్ ఉంది అనుకుంటే ఎడిట్ చేసుకోండి, లేదంటే సబ్మిట్ కొట్టేసుకోండి హ్యాపీగా. ఒకసారి సబ్మిట్ కొట్టేసిన తర్వాత మళ్ళీ ఎడిట్ ఆప్షన్ వచ్చేదాకా ఎడిట్ చేయడానికి లేదురా నాయన అనుకుంటే అక్కడ డైలాగ్ బాక్స్ వచ్చింది, సబ్మిట్ మీద క్లిక్ చేయండి, అప్లికేషన్ సబ్మిట్ కొడుతుంది. నెక్స్ట్ మనకు పేమెంట్ సెక్షన్కి వెళ్తుంది. ఇక్కడ పేమెంట్ ఖచ్చితంగా చూపెడుతుంది. ఇక్కడ పే త్రూ అని కనబడుతుంది కదా బ్లూ కలర్, దాని మీద క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు యూపీఐ ద్వారా క్లిక్ చేయొచ్చు అండ్ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ద్వారా కూడా మీరు ఎంట్రీ చేసేయచ్చు. నేనైతే ఏదో ఒకటి కార్డు పేమెంట్ చేయడానికి కార్డును అయితే సెలెక్ట్ చేసుకున్నాను. నా దగ్గర ఏటీఎం కార్డు ఉంది, దాని డీటెయిల్స్ ఎంట్రీ చేసేసి పేన మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత నా మొబైల్ అయితే ఒక ఓటీపీ వస్తుంది, ఆ మొబైల్ అక్కడ ఓటీపీ అయితే ఇక్కడ ఎంట్రీ చేస్తున్నా చూడండి. సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూసిన వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది ఫ్రెండ్స్. మొత్తానికైతే పేమెంట్ సక్సెస్ఫుల్లీ అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ ఒక ప్రింట్ ఉంది, ఖచ్చితంగా దీనికి సంబంధించిన ప్రింట్ అయితే మీరు తీసి పెట్టుకోండి. ఓకేనా. సో హ్యాపీగా ఇట్లా సేవ్ చేసుకుంటారా, ప్రింట్ తీసుకుంటారా మీ ఇష్టం. నేనైతే ఖచ్చితంగా సేవ్ చేసుకొని అయితే పెట్టుకుంటున్నాను. తర్వాత ఏంటి మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకు అప్లికేషన్ హిస్టరీ కనబడుతుంది కదా, హిస్టరీ మీద క్లిక్ చేయండి. ఇదిగోండి ఇక్కడ కనుబొమ్మ కనబడుతుంది కదా, అప్లికేషన్ ప్రింట్ తీసుకోవాలంటే కనుబొమ్మ మీద క్లిక్ చేసామంటే అప్లికేషన్ అనేది మనకు కనబడుతుంది. ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, హ్యాపీగా ప్రింట్అవుట్ తీసుకోండి. ఇంత ఫ్రెండ్స్, చాలా ఈజీ. రైల్వేకి సంబంధించిన ప్రతిదీ కూడా మనం అప్డేట్ చేస్తుంటాం కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకైతే ఆన్లైన్ సెంటర్ ఉంది అండ్ సిఎస్సి సెంటర్ ఉంది. ప్రజెంట్ అయితే ఆరోగ్యశ్రీ కాలేజెస్ అయితే ఈకేవైసీ నడుస్తున్నాయి. ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కండి. థ్యాంక్ యూ వెరీ మచ్.